అమ్మ ఈ రోజున మీరు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహించాలని అంటే నిన్న జాయినింగ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు మీ కళ సాకారమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని వేల పోస్టుల్లో నేను ఉద్యోగం సంపాదిస్తాను, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఈ రోజు అందరి ముందు నిలబడగలుగుతాను గౌరవంగా అనుకున్నారు. అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ మూమెంట్, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు వై నాగసాయి వైదేహి అండి. నేను ప్రశాంతి మున్సిపల్ స్కూల్లో ఎస్సీటీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నేను 5 ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను, కానీ ఇది నా ఫస్ట్ డిఎస్సిలోనే ఉద్యోగం సంపాదించాలి అని నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుంది అని 5 ఏళ్ళు ఎదురు చూస్తున్నా. ఒక్క డిఎస్సి కూడా రాయలేదు ఇప్పటిదాకా. నేను ఎట్లా రాయగలను ఏంటి అని. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా మెగా డిఎస్సి అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి కొడితే గట్టిగా ఒక్కసారిగా మెగా డిఎస్సిలోకి వెళ్దాము అనే ఒక్క పట్టుదలతో చదివాను. చదివినట్టే విజయవాడ కార్పొరేషన్లో ఉద్యోగం తెచ్చుకున్నాను. నేను అనుకున్నది సాధించినందుకు ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే మా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే నేను చదివిన మా కోచింగ్ సెంటర్ సార్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించారు. ఎట్లా చెప్పాలి, మనం టీచర్లం అంటే కేవలం ఒక స్కూల్కి పరిమితమై ఉండటం కాదు, మనం అన్నిట్లో యాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళే రేపటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు రేపటి ముఖ్యమంత్రులు అవ్వచ్చు, వీళ్ళు రేపటి ఈ మంత్రులు అవ్వచ్చు, వీళ్ళు రేపటి మన మొత్తం తరాన్ని నడిపించవచ్చు. మీరు వాళ్ళని తయారు చేయాలి అనే మాకు నేర్పించారు. ఓన్లీ ఉన్న పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, మేము అదే ధ్యేయంతో ముందుకు వచ్చాము. అదే ధ్యేయంతో మేము పని చేస్తాము. పని ఎప్పటికీ మేము దాన్ని గుర్తుంచుకుంటాం సార్. చాలా షార్ట్ టైంలో అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మీకు ప్రతిదీ కూడా ఆన్లైన్లో చూపిస్తూ, లేదా మీ రిజల్ట్ కానివ్వండి, లేకపోతే మీ గ్రేడ్స్ కానివ్వండి, చాలా పారదర్శకంగా ఈరోజు యువనాయకుడిగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు కానివ్వండి, మీకు ఆన్ టైం మీకు ఇచ్చిన టైం ప్రకారం మీకు కాల్ లెటర్స్ ఇవ్వడం కానివ్వండి, మీరు ఆన్ డ్యూటీ అవ్వడం కానివ్వండి. సో ఎలా అనిపిస్తుంది లోకేష్ గారితో ఒక పార్ట్ విద్యాశాఖలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలి? అవును సార్, మాకు వెల్కమ్ టు డిపార్ట్మెంట్ అన్నారు సార్. ఆ డిపార్ట్మెంట్ అన్న పదం చూడగానే మేము ఇన్ని రోజులు పడిందంతా పోయింది. ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు మాకు ఎప్పుడైతే ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చారో మేము కూడా వెంటనే వస్తుందా. ఇదివరకు డిఎస్సీలు లేట్ అయ్యాయి సార్. అంటే ఒకసారి 2 ఇయర్స్ పట్టింది కొంతమందికి, అట్లా లేట్ అయింది. కానీ ఈసారి మేము అట్లా ఉండము. మేము వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి 150 days లోపు మీకు అపాయింట్మెంట్ మీ చేతిలో పెడతాము, మీరు వెంటనే ఉపాధ్యాయులుగా మీ స్కూళ్ళల్లో మీ వృత్తుల్లో మీరు వెళ్ళి పనిచేయాలి అని చెప్పేసి అదొక ధ్యేయంగా పెట్టుకుని ఏరోప్లేన్ ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో మా ఉద్యోగాలు అంత ఫాస్ట్గా మాకు తీసుకొచ్చి ఇచ్చారు. అంత ఫాస్ట్గా అంత యాక్టివ్గా కూడా మేము పనిచేయాలని మాకు నారా లోకేష్ గారు ఎగ్జాంపుల్గా నిలిచారు సార్. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో సంతోషం అండి. అంటే కుటుంబంలో అందరూ కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవ్వగానే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు. సో అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కళ సాకారం కావడం పట్ల మీరు ఏం చెప్తారు? చాలా సంతోషం సార్. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇప్పుడున్న 2025 కాలంలో అది చాలా పెద్ద విషయం. దానికోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మా లాంటి వాళ్ళు ఇంకా మొన్న 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సి ఇస్తా అన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఉద్యోగాల్లో రావాలి అని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ ఏదైతే ఉద్యోగం ఇచ్చారో ఈ గవర్నమెంట్ ఉద్యోగం చాలా పెద్ద విషయం సార్. మా ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళకి ఒక గౌరవాన్ని మేము తీసుకొచ్చాము అన్న ఒక్కటి మా జీవితానికి చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కోడూరు వెంకట దుర్గా భవాని. నేను ప్రశాంతి ప్రైమరీ స్కూల్లో ఎస్జిటిగా పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. మేము నోటిఫికేషన్ కోసం ఒక 5 years అనేది వెయిట్ చేయడం జరిగిందండి. మా అందరి ఆనందానికి ప్రభుత్వం అనేది రూపునిచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేము చాలా ఫేస్ చేసాము. అలాగే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందా అని చెప్పి లాంగ్ ప్రిపరేషన్ ఉండడం జరిగింది. ఇదైతే ఈ 5 సంవత్సరాల పడిన కష్టం ఉందో ఒక్కరోజు స్కూల్కి రాగానే ఈ పిల్లలతో గడపగానే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అలాగే మాకు గవర్నమెంట్ నుంచి కాల్స్ కూడా రావడం జరిగింది. అలాగే మనమిత్ర వాట్సాప్ నుంచి మెసేజ్ కూడా రావడం జరిగింది. ఏంటంటే నారా లోకేష్ గారు మీరు విద్యా వ్యవస్థలోకి ఆహ్వానిస్తున్నారు, మీరు భావి భారతాన్ని నిర్మించబోతున్నారు. సో మీ కృషి పట్టుదల విద్యా వ్యవస్థకి ఎంతో అవసరం అంటూ మాకు కాల్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది సార్. ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు మాకు ఫోన్ చేయకపోయి ఉండొచ్చు, కానీ లోకేష్ గారి తరపున మాకు కాల్ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ మా బాధ్యతను మరొకసారి గుర్తు చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉంటుందని సంతోషిస్తున్నాము.
ఇంకా స్కూల్లో ఇంకా పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యి మా క్లాసులు బాగా చెప్పి మా బాధ్యత మేము నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తాం. కుటుంబ నేపథ్యం గారండి, మీ మీద ఎంతో మంది అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతో హోప్ పెట్టుకుని ఉండొచ్చు. మీ కష్టాన్ని అంటే మీకు సపోర్ట్ చేయడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నున్నా కూడా నువ్వు పట్టగలవమ్మా, నువ్వు చేయగలవు, ఈ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మీరు అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి? మీరు అనుకున్నారా ఈ ప్రభుత్వం వస్తే ఇన్ని పోస్టులు వస్తాయి, దానిలో నేను గట్టిగా ఈ ఉద్యోగం కొట్టగలుగుతాను? అవును సార్, నేను టెట్లో చాలా మంచి స్కోర్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఎప్పుడు డిఎస్సి వేసినా నాకైతే జాబ్ వస్తుందని 100% నమ్మకం ఉంది. దానికి తగ్గట్టుగానే మా పేరెంట్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ నాకు జాబ్ రావడం కాదు సార్, 16,000 మంది ఎవరైతే నాతో పాటు చదువుకుంటారో 23 మందికి జాబ్ రావడం జరిగింది. మాకు జాబ్ రావడం కన్నా మా అందరికీ జాబ్ రావడం అనేది ఈరోజు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం. మా అందరి కుటుంబాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.